సర్వేకి సంబంధించి కవిత కూడా ఆమె వివరాలు నమోదు చేస్తున్నట్లుగా కూడా తెలుస్తోంది. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కులగణన రాష్ట్ర వ్యాప్తంగా జోరుగా కొనసాగుతోంది. ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్లి వివరాలు సేకరిస్తున్నారు అధికారులు. ఈ సర్వేలో భాగంగా సామాన్య ప్రజల నుంచి బడా రాజకీయ నేతలు, వ్యాపారవేత్తలు ఇలా అందరి వివరాలు సేకరిస్తున్నారు. ఇందులో భాగంగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కూడా కులగణన సర్వేలో తమ వివరాలు నమోదు చేయించుకున్నారు. బంజారాహిల్స్ లో కవిత ఉంటున్న ఇంటికి వెళ్లిన అధికారులు ఆమె కుటుంబ వివరాలను సేకరించారు. ఈ సందర్భంగా కవిత అధికారులకు పూర్తిగా సహకరించారు. బ్యాక్ టు యూ నగేష్. అయితే ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కూడా దీనికి ఆమె వివరాలు నమోదు చేసుకున్నారు అని అంటే సామాన్య ప్రజలకు ఇందులో ఈ కులగణన సర్వేకి సంబంధించి ఏమైనా సందిగ్ధత ఉన్నా, ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా దీంతో వాళ్ళు క్లియర్ అయిపోయారు అని భావించవచ్చా? ఎందుకంటే చాలా మంది కొంచెం డౌట్లో ఉంటారు, మన వివరాలు ఇక్కడ ఇవ్వచ్చా లేదా, ఇది ప్రైవేట్గానే ఉంటుందా, దీంట్లో ఏమైనా గోప్యత ఉంటుందా అనే డౌట్స్ ఉంటుంటాయి కదా, అవన్నీ దీంతో క్లియర్ అవుతాయి అని భావించాలా? అంటే చాలామంది కూడా అందులో ఉన్న ఏదైతే 56 కాలమ్స్ 75 ప్రశ్నలు ఏదైతే ఉన్నాయో అందులో ఆధార్ కార్డులో రిమోట్లు కావచ్చు, అలాగే పాన్ కార్డు వివరాలు, మీ ఇంట్లో బైకులు ఎన్ని ఉన్నాయి, కార్లు ఎన్ని ఉన్నాయి, మీకు ఎంత పొలం ఉంది, మిగతా కుటుంబ సభ్యుల వివరాలు, ఉద్యోగం చేస్తున్నారా లేదా, నిరుద్యోగం ఉన్నారా, లేదంటే మీరు ఏ రాజకీయ పార్టీ నేతలుగా ఉన్నారు, మీరు రాజకీయాల్లో మీరు చేరారా, లేదంటే ఎక్కడైనా పోటీ చేశారా, ఇలాంటి అంశాలన్నీ కూడా అడగడంతో కొంత భయం ఉంది. కానీ అందులో అన్ని వివరాలు కూడా పూర్తిగా నమోదు చేయాల్సిన అవసరం లేదని చెప్పి కూడా చాలామంది అధికారులు చెప్పారు. ఈ నేపథ్యంలో వాళ్ళకు సంబంధించి అంటే రాజకీయంగా ఉంటే వాళ్ళు రాజకీయంగా మరింత ముందుకు ఎదగడం కోసం వాళ్ళు అంటే వార్డు మెంబర్గా ఉన్నారా, ఎంపీటీసీ గానా, జెడ్పీటీసీ గానా, లేదంటే ఎమ్మెల్యే గానా, మాజీ ప్రజాప్రతినిధి, ఇవన్నీ వివరాలు నమోదు చేసుకుంటే నెక్స్ట్ లెవెల్లో వాళ్ళకు సంబంధించిన వివరాలు ఈజీగా బట్ అంటే తెలుస్తాయి. అంటే నెక్స్ట్ లెవెల్లో వాళ్ళు ఏమైనా అధికార పార్టీ నుంచి లేదంటే ప్రతిపక్ష పార్టీ నుంచి పోటీ చేసినా కూడా వాళ్ళ వివరాలన్నీ ఈజీగా తెలిసిపోతాయి. ఎందుకంటే వాళ్ళకు కూడా అనుకూలంగా ఉంటుందనేది ప్రభుత్వం ఆలోచిస్తుంది. అందులో ప్రతి ఒక్కరూ వివరాలు నమోదు చేసుకోవడం వల్ల భవిష్యత్తులో పథకాలు కూడా అంటే రేషన్ కార్డులు ఇవ్వడం అనేది, మిగతా పథకాలు పెన్షన్స్ కావచ్చు, చాలా అంశాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఈజీగా ఇవ్వడం కోసం ప్రభుత్వానికి కూడా సులువుగా ఉంటుందని చెప్పి ప్రభుత్వం భావించింది. అందులో ఖచ్చితంగా బీసీలు అనేది ప్రాథమికంగా తీసుకున్నారు. ఎందుకంటే బీసీల జనాలు ఎంతమంది ఉన్నారు, వాళ్ళకి సంబంధించిన జనగణన జరగడం లేదని చెప్పి కూడా ఆర్కృష్ణ లాంటి నేతలు ఆరోపించిన నేపథ్యంలో కులగణన అనేది చాలా సీరియస్గా ఇంపాక్ట్గా తెలంగాణలో జరుగుతుందనేది మాత్రం మనకు తెలుస్తుంది. 44.1% జరగడం వల్ల మరో 10-12 రోజుల్లో కూడా పూర్తయ్యే అవకాశం, పూర్తిగా 90%కి 95% పైగా పూర్తయ్యే అవకాశం ఉందని చెప్పి చెప్పొచ్చు. రైట్ నగేష్. అయితే ఓ పక్క కేటీఆర్ దీనికి అభ్యంతరం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఇప్పుడు కవిత ఎలాంటి అభ్యంతరం లేకుండా కులగణన సర్వేలో ఆమె అంతా కూడా సహకరిస్తుండడం ఎలా భావించాలి అంటారు? అంటే ఇందులో ఇంకేమైనా స్కెచ్ ఉందని భావించాలా, ఆర్ఎల్స్ ఇందులో ఎలాంటి తప్పు లేదు కాబట్టి కులగణన పాల్గొనొచ్చు అని చెప్పి కవిత సందేశం ఇచ్చారనుకోవాలా? సందేశం ఇచ్చినట్టే. ఎందుకంటే కులగణనకు సంబంధించి కవిత కూడా పూర్తిగా ఫారం ఏదైతే 75 ప్రశ్నలకు సంబంధించిన పూర్తి అంశాలు చదివి ఉంటారు. చదివిన తర్వాతనే ఆమె ప్రతి అంశం పైన తను రాజకీయవేత్తగా, ఎంపీగా, తదుపరి ఎమ్మెల్సీగా ఉన్నానని చెప్పి కూడా తన వివరాలన్నీ నమోదు చేశారు. తన ఇంట్లో ఉన్న కార్లు, పిల్లలు, తన భర్త ఏం చేస్తాడు, వ్యాపారం అనే విషయాలన్నీ పూర్తిగా నమోదు చేశారు. అంటే అందుకు అనుకూలంగా ఆమోదించినట్టే. తదుపరి కేసీఆర్ కుటుంబంలో ఉన్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కావచ్చు, మాజీ మంత్రి కేటీఆర్ కావచ్చు, మరో మాజీ మంత్రి హరీష్ రావు కావచ్చు, మిగతా బీఆర్ఎస్ సంబంధించిన మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులందరూ కావచ్చు, ఖచ్చితంగా కులగణనలో వాళ్ళ పేర్లందరూ కూడా నమోదు చేసుకుంటున్నారు. కులగణన అనేది ప్రాథమిక ఇన్ఫర్మేషన్ అనేది ప్రభుత్వానికి ఇవ్వడమే. ఎందుకంటే వాళ్ళు ఇక్కడ వాళ్ళకు వచ్చే పథకాలు వాళ్ళు నష్టపోయేది ఇవి కూడా ఏమి ఉండదు. ఈ కులగణన ఏంటంటే పేద మధ్యతరగతి కింది స్థాయి ఉన్న వర్గాలకు ఎవరైతే ఉన్నాయో వాళ్లకు న్యాయం చేయ కోసం జరిగే ఈ ప్రక్రియనే కులగణన. ఎందుకంటే వాళ్లకు సరైన న్యాయం జరగాలని చెప్పి ప్రభుత్వం భావిస్తుంది. అంటే చాలా చోట్ల కూడా తికమక ఉంది. అంటే గతంలో కొంతమంది ధనికులకే కొన్ని పథకాలు వెళ్ళేటి. ఈ ఆరోపణల నేపథ్యంలో ఖచ్చితంగా పేదలు ఎవరైతే ఉన్నారో బడుగు బలహీన వర్గాలకు న్యాయం చేకూడడం కోసమే కులగణన చేపట్టడం వల్ల కొంచెం పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. నగేష్, అయితే వైపు బీఆర్ఎస్ నేతలు ఈ కులగణన సర్వే పైన అనేక రకాల వ్యతిరేకత వ్యక్తం చేస్తూ ప్రజల్లో దీనిపైన వ్యతిరేకత క్రియేట్ చేస్తున్న నేపథ్యంలో ఇప్పుడు కవిత ఇలా కులగణన సర్వేకి ఆమె అనుకూలించడం ఇటు ప్రజలకే కాదు అటు బీఆర్ఎస్ క్యాడర్కి కూడా ఆమె ఏదైనా సందేశం ఇస్తుంది అనుకోవాలా?
అంటే మొదట్లో కులగణనకు సంబంధించి కొంత వ్యతిరేకత వాళ్ళు చెప్పారు, కానీ ఆ వ్యతిరేకత తర్వాత ఆర్ కృష్ణ లాంటి బీసీ సంఘం అధ్యక్షుడు మిగతా బీసీ సంఘాల నేతలు కూడా కులగణనకు సంబంధించి వాళ్ళను పిలిచారు. ప్రభుత్వం పిలిచి వాళ్ళతో ఒక సమీక్ష నిర్వహించింది. అంటే ఇందులో చీఫ్ సెక్రటరీ శాంతికుమార్ కావచ్చు, మంత్రులు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, పొన్నం ప్రభాకర్ కావచ్చు, మిగతా మంత్రులందరూ కూడా వాళ్ళందరినీ కూర్చోబెట్టి ఇందులో మేధావులు, ప్రొఫెసర్లు చాలామంది వ్యక్తులు ఉన్నారు. అంటే కులగణన ఎందుకు చేపడుతున్నారు, కులగణనలో ఉన్న అంశాలేంటి అనే విషయాలన్నీ కూడా వాళ్ళకి పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఎందుకంటే అభ్యంతరాలు ఉంటే అందులో ఉన్న ప్రశ్నలు కూడా కొన్ని తొలగిస్తామని చెప్పి కూడా చెప్పారు. అందులో కులగణన చేయడం వల్ల విధి విధానాలు ఏంటి, అంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న జనాభా ప్రాతిపాదిక పైన బీసీలకు అన్యాయం జరుగుతుందని చెప్పి గతంలోనే బీసీ సంఘాలు గలమెత్తాయి, ఉద్యమాలు నిర్వహించాయి. కానీ ఆ కులగణన చేపట్టడం వల్ల బీసీలకు జరుగుతున్న న్యాయం ఏంటి, అన్యాయం ఏంటి అనే రెండు విషయాలు కూడా వాళ్ళకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాతనే వాళ్ళందరి ఆమోదాల తర్వాతనే, ఎందుకంటే మేధావులు, రాజకీయ నేతలు, ప్రొఫెసర్లు, వివిధ వర్గాల నేతల ఆమోదంతోనే, నాయకుల ఆమోదంతోనే తదుపరి కులగణన అంశాన్ని ముందుకు తీసుకెళ్లారు. ఖచ్చితంగా ఇందులో ప్రతిపక్ష పార్టీ కూడా ఈ కులగణన జరుగుతున్న వ్యవహారం పైన కూడా ఈ మధ్య కాలంలో ఎటువంటి ప్రతిస్పందన తెలియజేయలేదు. మొదట కొంత అభ్యంతరం వ్యక్తం చేసిన తదుపరి పరిణామాల నేపథ్యంలో ప్రజల నుంచి ఒకవేళ కులగణన తాము వ్యతిరేకిస్తే ప్రజల నుంచి కూడా వ్యతిరేకత వస్తుందన్న భావన కూడా ఇంటర్నల్గా పార్టీలో ఒక మెసేజ్ వచ్చిందని చెప్పి కూడా తెలిసింది. ఈ క్రమంలోనే కులగణన అనేది తమ పార్టీకి సంబంధించిన నేతలు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులందరూ చేసుకోవాలని చెప్పి కూడా హైకమాండ్ నుంచి కూడా ఆదేశాలు వచ్చడంతో వాళ్ళందరూ కూడా ప్రతి జిల్లాలో ఉన్న నేతలు, కార్యకర్తలందరూ కూడా కులగణనలో తమకు సంబంధించిన వివరాలు నమోదు చేస్తున్నారు. రైట్ నగేష్.